హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 31న ఈ జంటకు కమలలు అంటే ఒక బాబు ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఎన్నాళ్లుగానో మెగాస్టార్ చిరంజీవి ఎదురు చూస్తున్న మెగా వారసుడు రాకతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ బుడతడికి పెట్టబోయే పేరు మీద ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సెంటిమెంట్ ఫాలో అవుతారా? సాధారణంగా మెగా కుటుంబంలో మగపిల్లలకు దైవభక్తిని సూచించే పేర్లు, మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడికి సంబంధించిన పేర్లు పెట్టడం ఒక సెంటిమెంట్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ పేర్లలో ఆ ఛాయలు ఉంటాయి. దీంతో ఇప్పుడు పుట్టిన వారసుడికి కూడా ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా ఏదైనా పవర్ఫుల్ పేరు పెడతారని అభిమానులు అంచనా వేస్తున్నారు. చిరంజీవి స్వతహాగా హనుమంతుడి భక్తుడు కావడంతో తాత కోరిక మేరకు ఆ తరహా పేరు ఉండొచ్చని టాక్. మరోవైపు రామ్ చరణ్ దంపతులు తన పెద్ద కుమార్తె విషయంలో ఈ సెంటిమెంట్ ను పక్కన పెట్టి ఎవరూ ఊహించని విధంగా లలితా సహస్రనామం నుంచి క్లీంకార అనే ఆధ్యాత్మిక శక్తిని సూచించే పేరును ఎంచుకున్నారు. ఇప్పుడు పుట్టిన కమలలకు కూడా అదే తరహాలో వేదాల నుంచి లేదా సహస్రనామాల నుంచి సేకరించిన అర్థవంతమైన అరుదైన పేర్లను పెడతారని మరికొందరు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో పేర్ల పరిశీలన నెటిజన్లను మాత్రం అప్పుడే పేర్లను సూచించడం మొదలుపెట్టేశారు. కొందరు రుద్ర, ధ్రువ వంటి పేర్లను సూచిస్తూ ఉండగా మరికొందరు పవన్ కళ్యాణ్ తన కొడుకుకి మార్క్ శంకర్ పెట్టినట్లుగా మోడర్న్ గా ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా క్లీంకార పేరుతోనే అందరినీ ఆశ్చర్యపరిచిన చరణ్ ఉపాసన ఈసారి మెగా వారసుడికి ఎలాంటి పేర్లు పెట్టి సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. బారసాల వేడుక వరకు ఈ సస్పెన్స్ తప్పదు.